హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు నేను మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటి తెలుసండి? చికెన్ పచ్చడి. చికెన్ పచ్చడి అయితే నేను చేస్తున్నానండి. ఎందుకంటే మా చిన్న అమ్మాయి జార్ఖండ్ కాలేజీలో చదువుతుందండి. ఆ అమ్మాయి అయితే అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకోసమని నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. దాని బోన్స్ లేకోకుండా మెత్తని ముక్కలన్నీ తీసి చక్కగా ఒక గిన్నెలో వాటర్ పోసి దాంట్లో ఉప్పు పసుపు వేసి ఆ మాంసాన్ని చక్కగా ఒక 5 మినిట్స్ అలా ఉంచి చక్కగా కడిగేసి అది పొయ్యి మీద మూకుడు పెట్టానండి. ఆ మూకుట్లో అయితే ఆ వాటర్ అంతా తీసేసి చక్కగా పిండేసి అందులో వేసానండి. వేసి స్టవ్ అయితే ఆన్ చేశాను. చక్కగా అయితే ఉడికిపోతుంది. దాంట్లో కూడా కొంచెం ఉప్పు పసుపు కూడా వేసానండి. వేసేసి అవి ఉడుకుతూ ఉన్నాయి. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడకబెట్టాలి. తర్వాత పక్క గిన్నెలో నేను ఏం చేశానంటేనండి, మసాలా దినుసులు అన్నీ చక్కగా అన్ని దాసిన చెక్క, లాలిక్కాయ, లవంగ, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా సంబంధించినవి అన్నీ చక్కగా లైట్గా వేయించి చూడండి, లైట్గా వేయించేస్తున్నాను. వేయించేసిన తర్వాత లైట్గా వేగింది అనిపించిన తర్వాత చక్కగా అవన్నీ తీసేసి చిన్న మిక్సీ జార్లో వేసేసి నేను మరి మిక్సీ అయితే వేసేద్దామనేసి ఇంకా అన్ని ప్రిపేర్ చేశాను. మిక్సీ వేసానండి. ఇగో చక్కగా పొడవు అయిపోయింది. ఈలాగా ఈ వాటర్ అంతా ఉడికిపోయిందండి. ఇగో చూడండి, చక్కగా వాటర్ లేకోకుండా ఎగిరిపోయిన తర్వాత నేను అవన్నీ తీసేసి పక్కన ఇంకో వేరే గిన్నెలో వేసేసి 1 కిలో ఆయిల్ అయితే ఆ మూగుట్లో పోసేసి వేడి చేశానండి. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, నిమ్మరసం కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇగో చూడండి, ఈ పక్కనున్న బౌల్లో వేసిన ఈ చికెను చక్కగా పీసులు జాగ్రత్తగా వేయాలండి. మళ్ళీ లేకపోతే ఆ వేడికి ఆయిల్ వేడెక్కుంది కదా, చిటపట్లు పడతాయి, మీదకి వచ్చేస్తాయి. అందుకోసమని నేను జాగ్రత్తగా అందులో వేస్తాను అనమాట. అందులో వేసేసిన తర్వాత ఇవి కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం వేయించేసుకున్నాం. బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి చూడండి చక్కగా. ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కాబట్టి ఇదిగో చక్కగా నూనె యాడ్ చేసి మళ్ళీ అదే బౌల్లోకి తీసేస్తున్నాను. వేరే బౌల్లో తీసుకుంటే మళ్ళీ వేస్ట్ అయిపోద్దండి ఆయిల్ గట్రాను. అందుకోసమని అదే బౌల్లోకి నేను తీసేసాను. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. దీంట్లో నేనైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేస్తున్నాను చూడండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసేస్తున్నాను. ఎందుకంటే ఇందులో 100 గ్రాములు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తానండి. ఎందుకంటే ఇది పచ్చి వాసన రాకోకుండా ఉండటం కోసం చక్కగా నేను ఒక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూనెలో అయితే వేపేస్తున్నాను అనమాట. అది వేగిపోయిన తర్వాత ఇదిగో మళ్ళీ అదే బౌల్లోంచి ఆ చికెన్ ముక్కలు తీసి జాగ్రత్తగా అందులో వేసేస్తున్నాను చూడండి. చక్కగా మంచి కలర్ఫుల్గా కనపడుతున్నాయి కదండి. నేనైతే మరి ఈ చికెన్ పీసులను కూడా మళ్ళీ ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత ఇంకా దించేస్తాము అనగా చూడండి, తగినంత కారం, పచ్చి కారం అండి ఇది. పచ్చళ్ళు పట్టాం కదా, అందులో కొంచెం కారం తీసించానంట. తగినంత కారం, తగినంత సాల్ట్ చక్కగా వేసుకుని చూడండి వేస్తాను కదా. ఇది పెద్ద గట్టి మొయ్యలేకపోతున్నానండి. మళ్ళీ చిన్న గట్టి తీసుకున్నానండి చూడండి. అది ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత ఇది వేపిన మసాలా ఉంది కదండి, చెక్క పొడి చేసింది, అది కూడా వేసేస్తున్నాను. నేను మొత్తం వేసేసిన తర్వాత చక్కగా ఒక గట్టితోటి 1 నిమిషం అలా తిప్పేసి, చిన్న గట్టి కుదరట్లేదనేసి మళ్ళీ పెద్ద గట్టి తీసాను చూడండి. ఇది తిప్పుకోవడానికి ఈజీగా ఉంది, చిన్న గట్టి కాబట్టి ఈజీగా ఉందన్నమాట. చికెన్ పచ్చడి అసలు ఇలా వేపుతుంటేనే గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. మంచి స్మెల్లో అసలు ఎంత బాగుందంటే నాకు అసలు చూస్తుంటేనే ఇలా. మా అమ్మాయిలు హాస్టల్కి వెళ్ళినప్పుడల్లా నేను ప్రతి ఒక్కరికి 4 అమ్మాయిలకి చికెన్ పచ్చడి పట్టి పంపిస్తానండి చూడండి. వాళ్ళకి ఏం కావాలన్నా నేను ఫస్ట్ నుంచి వాళ్ళకి ఏది కావాలంటే అది కొని అయితే ఇచ్చేస్తానండి. నేను మంచి ఫ్లేవర్ కోసం మళ్ళీ ఇప్పుడు వేసానండి. ఎందుకంటే మళ్ళీ ఇందాక వేగిపోతే మళ్ళీ ఫ్లేవర్ తగ్గిపోతుంది ఏమనేసి కొంచెం 2 స్పూన్లు వండిచ్చి మళ్ళీ వేసాను చూడండి. ఇక దీన్ని కట్టేస్తాను. కట్టేసి చల్లారిపోయిన తర్వాత
మొత్తం చల్లారిన తర్వాత ఇదిగోండి 3 నిమ్మకాయలు, పెద్ద పెద్ద నిమ్మకాయలు, 3 నిమ్మకాయలని చక్కగా పిండేసి ఈ చిక్కంలో వడకట్టేస్తున్నాను చూడండి. చల్లారిపోయిన తర్వాతే ఈ నిమ్మరసాన్ని కలపాలండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. 1 అవర్ కల్లా చల్లారిపోద్దిలేండి, శుభ్రంగా చల్లారిపోద్ది. చల్లారిపోయిన తర్వాత చక్కగా కరెక్ట్గా కేజీ చికెన్కి కేజీ ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందండి. మరి చూసారా చక్కగా, నేనైతే మరి చూస్తుంటే చాలా బాగున్నట్టుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ నైట్కి ఇలానే ఉంచేసి రేపు ప్రొద్దుట నేను డబ్బాలకైతే తీస్తానండి. చూడండి, ఒక ముక్క ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. వాసన మాత్రం గుమగుమలు ఆడిపోతుంది. ఒక ముక్క చూసి ఉప్పు సరిపోయింది లేదో చూద్దామండి. చూసిన తర్వాత అప్పుడు మనం రేపు డబ్బాలోకి తీసుకుందాం. ముక్క కూడా చాలా బాగుందండి, సూపర్గా ఉంది. అసలు నిమ్మరసం వేసాక